ప్రెస్ అకాడమీ అనేది ఏర్పడడానికి కూడా చెప్పడానికి గర్వంగా ఉంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళకి పుట్టినటువంటి సంఘం ఇది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. తొలి సంఘం చాలా బలమైన సంఘం, బలమైన నాయకత్వం కలిగినటువంటి సంఘం. మనం అలాని ఇతర జర్నలిస్ట్ సంఘాన్ని మనం తక్కువ చేయడం కాదు. అంటే పోరాటం కూడా ఒకటి ఇప్పుడు కూడా మనం ఆ పోరాట పట్టిమతోనే మనం ముందుకు సాగాలి, ఐక్యంగా ముందుకు సాగాలి అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. జర్నలిస్ట్ సోదరులకు కూడా ఏపీయూడబ్ల్యూజే దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో పోరాటాల ఫలితంగా ఇవాళ ఈ సంఘం బలోపేతంగా తయారయ్యి జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు లభించి ముందుకు సాగుతుంది. అందరికీ భవిష్యత్తులో ఇదే విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరికీ మేలు జరిగే విధంగా అందరూ నాయకులు కూడా పోరాటాలను కోరుతున్నాం. మనం ఏపీయూడబ్ల్యూజే తరఫున ఈ కార్యక్రమం జరుపుకుంటున్న నేపథ్యంలో డి రాజమండ్రి ప్రెస్ క్లబ్ తరఫున త్వరలోనే ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఆ కార్యక్రమం ఏంటో చెప్తున్నాం. మీకు గతంలోనే తెలియజేయడం జరిగింది. కొంతమంది ఇప్పుడు మన సోదరులు ఎంతో కష్టపడి ఫీల్డ్లో పనిచేస్తూ ఉంటారు. ఎక్కడ ఏదో ప్రమాదం జరుగుతూ ఉంటుంది, లేదా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా చనిపోవాలని ఎవరు కోరుకోం. కానీ అనుకోని విధంగా అలాంటి ఘటనలు జరిగితే వాళ్ళ కుటుంబానికి వెనకాల ఎటువంటి ఆధారం ఉందని చూసుకుంటే అలా లేకుండా మన కళ్ళెదురే హీన స్థితిలో మరణించినటువంటి జర్నలిస్టులని కుటుంబాలను చూసాం. మనందరూ తలో చేసిన వాళ్ళకి మనం గట్టిగా ఇవ్వాలనుకుంటాం. 1,00,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, 25,000 ఇస్తాం. కానీ 10-15 లక్షలు ఇచ్చే పరిస్థితి ఆర్థికంగా ఉందా మన ప్రెస్ క్లబ్కి లేదు, మనకి లేదు. కాబట్టి అటువంటి భరోసాని కేవలం తక్కువ ప్రీమియంతో అందించే విధంగా ఎన్నో పథకాలు ఉన్నాయి. కానీ వాటిని కూడా కట్టుకోవడానికి మనం కూడా వెనకడుతూ ఉంటాం. ఎన్నో ఖర్చులు పెట్టినా దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించాం. కానీ ప్రెస్ క్లబ్ ద్వారా ఈసారి ఖచ్చితంగా మొత్తం ఇందులో 165 మంది వరకు సభ్యులు ఆథరైజ్డ్గా ఉన్నారు. అనాథరైజ్డ్గా బయట ఇంకా సభ్యత్వం రాక జర్నలిస్ట్గా కొనసాగుతున్న వాళ్ళు కూడా ఒక 20-30 మంది ఉన్నారు. మొత్తం 200 మందికి కూడా ఎవరికి వదలకుండా ప్రతి ఒక్కరికి కూడా 15 లక్షల రూపాయలు ఖచ్చితంగా ప్రమాద బీమా లభించే విధంగా 10 నుండి 15 లక్షల రూపాయల ప్రమాద బీమా లభించే విధంగా ప్రతి ఒక్కరికి కూడా త్వరలోనే ఒక 10-15 రోజుల్లోనే మేము ఆ కార్యాచరణకి శ్రీకారం చుట్టబోతున్నామని ఈ సందర్భంగా అందరినీ కలుపుకుని వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఒక నూతన ఆలోచన విధానంతో ముందుకు పెడుతున్నాం. మేము అందరికీ న్యాయం చేయాలని ఆలోచనలో ఉన్నాము. అందుకే ఏం జరిగినా సరే స్పందించడం జరుగుతుంది. మెడికల్గా కూడా 2 సంఘటనలకు సంబంధించి మేము స్పందించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ప్రెస్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ పరిస్థితులు అనుగుణంగానే మేము దానికి సంబంధించినటువంటి సహాయం చేయడం జరుగుతుంది. మిత్రుడు రత్నకిషోర్ విషయంలో కూడా అంటే మన వరకు మనం చేయడంతో పాటు అటు పెద్దలు కంబాల శ్రీనివాస్ గారి దగ్గర నుంచి 25,000 ఫ్యామిలీకి ఆ అబ్బాయికి అకౌంట్కి పంపించడం కూడా జరిగింది రీసెంట్గా. అలాగే మొత్తం మీద ₹1,00,000 వరకు కూడా రత్నకిషోర్కి ప్రెస్ క్లబ్ వైపు నుంచి మనం ఇచ్చిన 25,000తో పాటు ప్రెస్ క్లబ్ వైపు నుంచి ₹1,00,000 వరకు కూడా మనం టోటల్గా అతనికి బెనిఫిట్ వచ్చే విధంగా చేయడం జరిగింది. అలాగే రీసెంట్గా ప్రైమ్ లైన్ కెమెరామ్యాన్ నాని కూడా స్టంట్స్ వేసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి వెటర్నరీ హాస్పిటల్ ఈడీ గారితో రామ్మోహన్ గారితో మాట్లాడడం జరిగింది. అయితే అప్పటికే గౌరవ పెద్దలు అంతా అక్కడ కనెక్ట్ అయి ఉండడం వల్ల మన వరకు మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు మనం అక్కడ చేయడం జరిగింది. మరి అక్కడ మళ్ళీ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడకుండా మనం అతనితో అతని ఫ్యామిలీతో మాట్లాడి మనం చెప్పాల్సిన ధైర్యం చెప్పి వచ్చి ₹10,000 అతనికి ఫైనాన్షియల్గా మనం ఇవ్వడం జరిగింది. అలాగా మనం మన సభ్యులకు సంబంధించినటువంటి సంక్షేమ విషయంలో కానీ మెడికల్ విషయంలో కానీ కంపల్సరీగా మనం చేసేది మనం చేస్తాము. ప్రెస్ క్లబ్ ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ పాలకవర్గం నుంచి ఖచ్చితంగా ప్రతి సభ్యుడు వెల్ఫేర్, ప్రతి సభ్యుడు ఆరోగ్య పరిస్థితి, ప్రతి సభ్యుడికి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ అని ఇవ్వడంతో పాటు ప్రెస్ క్లబ్ని డెవలప్మెంట్ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము. సో అందరూ మిత్రులందరూ సహకరించి జర్నలిస్టు ఆరోగ్యానికి సంబంధించి మనం ఒక పైన ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్స్ లాంటివి కూడా పెట్టబోతున్నాము. అన్ని రకాల ఎక్సర్సైజెస్కి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి అంటే అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్స్కి వెళ్ళి టెస్టులు చేయించుకుని పడే కన్నా ముందే జాగ్రత్తలు తీసుకుంటే మనం కొంతవరకు మనల్ని నమ్ముకున్న మన కుటుంబం కూడా సురక్షితంగా ఉంటుందనే ఆలోచన ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేపడతాము. ఎన్నికల ముందు మేము ఏదైతే మా ప్యానల్గా మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలకు కట్టుబడి మేము పనిచేస్తున్నాము, ముందుకు పెడుతున్నాము. ఇందులో ఎటువంటి అవాంతరాలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా వాటన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్ళడానికే మేము ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ని రెనోవేషన్ చేసి ఈ ప్రెస్ క్లబ్ని అభివృద్ధి అంటే స్టేట్లోనే ఒక కార్పొరేట్ వృత్తిలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్గా తయారు చేయాలనే ఆలోచనతో మేము ఉన్నాము. గౌరవ పెద్దలు ప్రజాప్రతినిధులు కూడా మనకి స్పష్టమైన హామీలు ఇచ్చారు. దాని ప్రకారం మనం ముందుకు తీసుకెళ్తాము. మరి ఒకసారి మిత్రులందరికీ ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలిచాం. కానీ మా ఆనందం కంటే కొంతమంది ఏదో అపార్థం చేసుకున్నారు. నాయకుల దగ్గరికి తిరిగినా, ప్రజాప్రతినిధుల దగ్గర తిరిగినా, అధికారుల దగ్గరికి తిరిగినా, ఎవరి దగ్గర తిరిగినా మా సొంత పెట్రోలు, మా సొంత ఖర్చులు, మా సొంత వ్యయంతో మేము తిరగడం జరిగింది. అది ఎందుకంటే ప్రెస్ క్లబ్ను అభివృద్ధి చేయాలంటే ముందు వాళ్ళని కలిసి వాళ్ళని విన్నవించాలన్న ఉద్దేశంతో మాత్రమే అందరి దగ్గరికి తిరగడం జరిగింది. మేము ఏదో
అందరినీ కమిటీ అందరం కలిసి 14 మంది అవతల లెక్కల వాళ్ళు అవతల లెక్కల వాళ్ళు అన్న పేదలు లేకుండా అందరం కూడా కలిసి తిరిగాం. దానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది. దాని ప్రతిఫలం ఏంటన్నది రేపు భవిష్యత్తులో 1 నెల తర్వాత మీరు చూడబోతున్నారు.